2022 డిసెంబర్ 25వ తేదీన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం కేంద్రంగా చేసుకుని అష్టోత్తర శతకోటి శ్రీరామనామ పారాయణ మహాయజ్ఞంను ప్రారంభించడం జరిగిందని నిర్వాహకులు కిరణ్ కుమార్ తెలిపారు. తాలూకా హైస్కూల్ గ్రౌండ్లో 9వ తేదీ నుంచి జరగనున్న మహాయజ్ఞం ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ మాట్లాడుతూ శ్రీరామనామ పారాయణ పూర్తయిన నేపథ్యంలో 9వ తేదీ నుండి 14వ తేదీ వరకు తాలూకా హైస్కూల్ గ్రౌండ్ నందు పూర్ణాహుతి మహోత్సవం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. వైకానస ఆగమోక్తంగా జరిగే ఉత్సవాల్లో 9వ తేదీన శోభాయాత్ర జరుగుతుందని, 10వ తేదీ నుండి విశేష పూజలు, హోమాలు, కళ్యాణోత్సవాలు జరుగుతాయని తెలియజేశారు. అలాగే ప్రతిరోజు ప్రముఖ ఆధ్యాత్మికవేత్తల చేత ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. ఆలయ ఈవోలు అవుతూ శ్రీనివాసరెడ్డి, హరిప్రసాదులు మాట్లాడుతూ ఎంతో వైభవంగా జరిగే రామనామ పారాయణ పూర్ణాహుతి కార్యక్రమంలో భక్త జనావళి విశేషంగా పాల్గొనాలని వారు కోరారు. తెనాలి కేంద్రంగా చేసుకుని చేపట్టిన రామనామ పారాయణ యజ్ఞంలో అనేక ప్రాంతాల భక్తులు పారాయణంలో పాల్గొని జయప్రదం చేయటం సంతోషకరమని ఆయన అన్నారు. పూర్ణాహుతి మహోత్సవంలో అనేక మంది ప్రవచనకర్తలు చేసే ప్రవచనామృత కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని జయప్రదం చేయాలని వారు అన్నారు. కార్యక్రమంలో భగవత్ రామానుజదాసుడు ట్రస్టు సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, మడుపల్లి చంద్రశేఖర్, గుడివాడ బాలకృష్ణ, మాజేటి వెంకటేష్, ఎం హరీష్, సురేష్, లీగల్ అడ్వైజర్ బిఎంఎస్ దుర్గాప్రసాద్, ఆధ్యాత్మికవేత్త కల్లూరు సూర్యనారాయణమూర్తి పలువురు పాల్గొన్నారు.